క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ ఆరాధన ద్వారా ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. అందరూ కూడా ఏకీభవించి ఈ ఆరాధనలో పాలు పంచుకొని ఆ దేవుని యొక్క దీవెనలను స్వీకరించవలసిందిగా మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా అలసిపోయాను ప్రభా, ఈ లోకాన్ని చూసి అలసిపోయాను ప్రభా, ఈ లోక వ్యసనాలను చూసి అలసిపోయాను ప్రభా, ఈ లోక మనుషులను చూసి అలసిపోయాను యేసయ్యా. ఎటు వెళ్ళినా మోసమే, ఎటు వెళ్ళినా పాపమే ప్రభా. యేసయ్యా ఈ పాపికి ఒక్కసారి కనిపించి యేసయ్యా నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నాను దేవా, స్తోత్రమయ్యా. నీవు కావాలని దాహము కలిగి ఉన్నాను ప్రభా. ఆమేన్. మీరే నాకు కావాలి యేసయ్యా, యేసయ్యా. మీ దీవెన నాకు కావాలి యేసయ్యా. కావాలి దేవా. ఒక్కసారి ఈ పాపికి కనిపించని యేసయ్యా అని కనిపించు దేవా. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. స్తోత్రమయ్యా.
చివరికి ఒంటరి నేనైతిని. తలంచితిని, భ్రమించితిని, చివరికి ఒంటరి నేనైతిని. చివరికి ఒంటరి నేనైతిని. నా గానము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా గానము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా తప్పిపోయిన కుమారుడు వలె అంధకారములో నేనున్నాను ప్రభా, పాపములో నేనున్నాను ప్రభా, ఈ లోక ఊబిలో నేనున్నాను యేసయ్యా. నాకు కనిపించి నన్ను దీవించని యేసయ్యా, నా పాపములను క్షమించని యేసయ్యా, నా రోగములను తొలగించని యేసయ్యా, నాలో శాంతి సమాధానాన్ని దయచేయని యేసయ్యా. ఆ గొప్ప దేవుని వేడుకుందా. అంధకారములో అంధుడనేనైతిని. అంధకారములో అంధుడనేనైతిని. నిన్ను చూచే నేత్రములు నాకు సగుమా నజరేయుడా. నిన్ను చూసే నేత్రములు నాకు సగుమా నజరీయుడా. నాకు సగుమా నజరేయుడా. నా ఆశవు నీవయ్యా, నా ధ్యాసవు నీవయ్యా, నా ఆశవు నీవయ్యా, నా ధ్యాసవు నీవయ్యా, నా భాషవు నీవయ్యా, నా శ్వాసవు నీవయ్యా. నా భాష నీవయ్యా, నా శ్వాసవు నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో. ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఎవరు ఉంటారు తోడు స్తోత్రం దేవా, స్తోత్రం. నా జీవితమందు. ఎవరు ఉంటారు నాతో ఈ లోకములో. అవును ప్రభా, కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు,
ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు యేసయ్య. అందరూ నన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయారు యేసయ్య. నాతో ఉంటానని, నిత్యము నాతో ఉంటానని చెప్పిన నా భార్యే, నా బిడ్డలే నన్ను కాదని వెళ్ళిపోయారు ప్రభువా. అంధకారములో ఉన్నాను యేసయ్య, అనారోగ్యములో ఉన్నాను యేసయ్య, అనేక సమస్యల్లో ఉన్నాను యేసయ్య, బంధకాలలో ఉన్నాను యేసయ్య. నన్ను ఒక్కసారి కరుణించండి దేవా అని అడుగుదాం. నన్ను క్షమించండి ప్రభువా అని అడుగుదాం. నా శ్రద్ధ మూలముగానే, నా పాపాల మూలముగానే, నా నిర్లక్ష్యము మూలముగానే నా కుటుంబాన్ని కోల్పోయాను, నా స్నేహితులను కోల్పోయాను. చివరికి మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను బ్రతకలేని యేసయ్యా. ఒక్క క్షణము కూడా నేను జీవించలేని యేసయ్యా. మీరే నాకు కావాలి ప్రభువా, మీ దీవెనే నాకు కావాలి యేసయ్యా. ఎన్నెన్నో సమస్యలు, చెప్పుకోలేనటువంటి సమస్యల్లో నేను సతమతం అవుతూ ఉన్నాను యేసయ్యా. నేను చేసిన పాపాలను బట్టి కాక మీ మంచితనముతో నన్ను దీవించండి ప్రభువా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. మన కుటుంబాల్లో అనారోగ్యముతో బాధపడుతున్న వారిని స్వస్థత దయచేయమని వేడుకుందాం. మన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. చదువుకుంటున్నటువంటి బిడ్డలు ప్రభువును చూసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికే బిడ్డలుగా దీవించమని వేడుకుందాం. యేసయ్యా, మా బిడ్డలపై ఒక్కసారి కరుణించండి ప్రభు. యవనస్తులో ఉన్నారు ప్రభువా, అవును దేవా. ఏది మంచిదో చెడో తెలియనటువంటి వయసులో ఉన్నారు ప్రభువా. వారిని మీ ఆత్మతో అభిషేకించి సన్మార్గములో నడిపించండి ప్రభువా. ఆమేన్. చదువుకునే మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఆమేన్. మంచి తెలివితేటలను దయచేయండి ప్రభువా. ఆమేన్. మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. ఆమేన్. మీ యొక్క ఆత్మతో అభిషేకించండి ప్రభువా. స్తోత్రమయ్యా. ఆమేన్. వారి యొక్క పాదాలను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. స్తోత్రం. వారి నోటిని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. ఆమేన్. వారి నేత్రాలను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. ఆమేన్. వారి చెవులను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. ఆమేన్. వారి క్రియలన్నిటిని మీ ఆధీనంలో ఉంచండి ప్రభువా. ఆమేన్. వారికి బంగారు భవిష్యత్తును దయచేయండి ప్రభువా. ఆమేన్. ఆమేన్. యేసయ్యా, ఎన్నో సంబంధాలు వచ్చిపోతున్న బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. మీరే మంచి సంబంధాలు నా బిడ్డలకు ఏర్పాటు చేయండి ప్రభువా. స్తోత్రం. వివాహమై ఎన్నో సంవత్సరాలైనప్పటికీ సంతానం లేకుండా బాధపడుతున్నారు తండ్రి. వారందరినీ సంతాన అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సంతాన వరాన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసయ్యా, స్తోత్రం. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనేక మానసిక శారీరక సమస్యలు, గాయాలతో బాధపడుతున్న ఈ బిడ్డలందరినీ తాకి స్వస్థపరచండి ప్రభు. ఆమేన్. ఆమేన్. తినడానికి తిండి లేక రోజు గడవడానికే కష్టమైపోతున్నటువంటి బిడ్డలకు మరొక్కసారి ప్రభు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ప్రసాదించమని వేడు. ఆమేన్. ఎవరెవరి తప్పు తీసుకుని ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారో వాళ్ళందరి మనస్సులను మార్చండి ప్రభు. ఆమేన్. వారిలో ప్రేమను, కరుణను పుట్టింప చేయండి ప్రభు. అవును యేసయ్యా. యేసయ్యా, రకరకాల భయాలు, ఆందోళనలు, అనారోగ్య సమస్యలు, చెప్పుకోలేనటువంటి సమస్యలు, మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ బిడ్డలందరిపై మీ కృపను, మీ కరుణను కుమ్మరించమని ఆమేన్. ఒక్కసారి మా అందరికి కనిపించమని వేడుకుంటున్నాం యేసయ్యా. ఆమేన్. అవును యేసయ్యా. ఈ పాపపు నేత్రాలు మేము చూసే యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. యేసయ్యా, ఆమేన్. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి చిన్న బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. వృద్ధాప్యాయంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దయచేయండి ప్రభు. దేవా. ఒంటరితనంలో ఉన్న వారిని ఓదార్చండి ప్రభు. ఓదార్చండి దేవా. ఆ బిడ్డలకు ఏం అవసరమై ఉన్నదో
మీరే వాటిని సమకూర్చమని వేడుకుంటున్నా. స్తోత్రం. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో ఆ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నా. ఆమేన్. ప్రభా, డివైన్ వాయి ఛానల్ ఆశీర్వదించండి ప్రభా. ఆమేన్. ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. ఆమేన్. ఈ ఛానల్ అభివృద్ధికై ఉదార స్వభావముతో ముందుకు వచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఆమేన్. ఉన్నాను. ఆమేన్. యేసయ్యా, తెలుసో తెలియక చేసిన మా పాపములన్నీ కూడా క్షమించి తొలగించి మా అందరిని మరొక్కసారి మీ ఆత్మతో అభిషేకించమని దివ్య సప్రసాదములో మా అందరి కొరకు వేయించేసి ఉన్న ఓ గొప్ప దేవా, శక్తి కలిగిన దేవా, తప్పిపోయిన కుమారుడికి మరొక అవకాశం ఇచ్చి నూతన జీవితాన్ని, నూతన అవకాశాలను దయచేసిన విధముగా మా అందరికీ కూడా నూతన ఆశీర్వాదముతో నింపి మమ్మందరిని అభిషేకించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మోకరించండి, ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. యేసయ్యా, పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.